సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక బ్రదరు వీడియో పంపడం జరిగింది. సో వీడియో మీకు ఇక్కడ ఇస్తాను చూడండి ఫస్ట్. సో చూస్తున్నారు కదా. సో ఆ బ్రదర్ వచ్చేసి వీడియో పంపడం జరిగింది. అన్న గొర్రెలకు ఈ విధంగా అవుతుంది అనేసి ఆ బ్రదర్ అయితే పంపించడం జరిగింది. తనది నిర్మల్ డిస్టికే, కాకపోతే వేరే మండలం అనమాట. ఓకేనా. సో తన ఏంటంటే ఇది పోసవ తెల్ల అయిందని తనకు తెలియదు. నేను చెప్పేసిన ఆల్రెడీ పోసవ తెల్ల అయింది బ్రదర్. సో దానికి మందైతే తీసుకొచ్చేసిన. సో అందరు చూడండి, తన ఒక్కరికని కాదు, మీకు కూడా చెప్తాను. ఓకేనా. సో ఈ యొక్క చెట్టును ఖచ్చితంగా చూసే ఉంటారు. నేను ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సో ఈ యొక్క చెట్టుని ఏం చేసుకోవాలంటే, మనకు ఏవైతే కాయలు ఉన్నాయో, సో ఆ కాయలకు మనము ఈ దంచి ఏదైతే మనకు పోసవతలు అయితే చూడు, సో దాని దగ్గర రాస్తే బాగా జల్దీ అయితే కంట్రోల్ అవుతాయి. ఫస్ట్ ఇంతకుముందు ఒక మందు చెప్పేసిన, పోసవతలు అయితే అయినా దానికి మందు వాడండి అనేసి ఒకటి చెప్పేసిన. కాకపోతే ఇది దానికంటే ప్యూర్ అనమాట. సో దానికంటే ఇది మంచిగా పనిచేస్తుంది, అంటే చాలా తొందరగా పనిచేస్తుంది అనమాట. సో దానికి ఏంటంటే కొద్ది వెనక ముందు అయితే మళ్ళీ కంట్రోల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో దీనికైతే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఒకటే రోజులో మాత్రం కంట్రోల్ అవుతుంది. ఎన్ని గొర్రెలకైనా కానీ, 10 గొర్రెలు కానీ, 20 గొర్రెలు కానీ, ఎన్ని గొర్రెలకైనా కానీ ఒకటి రోజులు అయితే పనిచేస్తుంది. సో ఏం చేయాలంటే, దీన్ని తుక్కు దంచి, అంటే ఈ ఆకులో ఏవి దంచుడు కాదు, కాయలు దంచాలి. కాయలు దంచి ఒక రసము మనం ఏదైతే గొర్రె అయిందో ఆ గొర్రెకి పూయాలి. ఓకేనా. సో పూసారనుకోండి, మీకు ఎంత అయినా కానీ తెల్లారే వరకు ఒక మనకు తెల్లంటే లేకుండా అయితే పోతుంది. ఓకేనా. సో ఈ ఈ ఇంతకుముందు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దాని కూడా గురించి చెప్తాను నేను, చూస్తాను. ఎందుకంటే ఇలా కొద్దిగా ఇంటికి వచ్చేసిన తీరం కొద్ది కూర్చున్నా మన ఒక ప్లేస్లో. ఓకేనా. సో ఒక బ్రదర్ ఏమైనా కామెంట్ చేశారంటే, బ్రదర్ గొర్రెలు మేపితే మంచిదా, దేశం పోతే మంచిదా, దుబాయ్ కానీ ఎటైనా కానీ వేరే దేశాలు ఉంటాయి కదా. సో దేశం పోతే మంచిదా, గొర్రెలు మేపితే మంచిదా, ఇక్కడ కామెంట్ కూడా ఇస్తుంది చూడండి. సో అలా అయితే అడగడం జరిగింది. సో దేశం పోవడం మంచిదా అంటే, ఎక్కడ తిప్పలు అక్కడనే ఉంటారు బ్రదర్. సో నేను అంతా తెలిసిన విషయం అయితే కాదు. నేను అయితే హైదరాబాదు, బొంబాయి దాకా అయితే పోయి వచ్చిన. సో ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే, అక్కడ పోతే నిద్ర ఉండదు, సరిగా తిండి ఉండదు. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నోళ్ళు మాత్రమే ఉంటారు. సో ఒక 20 మంది పోయారు అనుకోండి. సో 20 మందిలో మనకు ఒక 2-3 మాత్రమే మంచి కంపెనీ అయితే దొరుకుతుంది. మంచిగా వాళ్ళకు అక్కడ వాతావరణం పడుతుంది, నీళ్ళు కావచ్చు, తిండి కావచ్చు, ఏదైనా కానీ. సో అలా పడ్డ వాళ్ళేమో ఒక 2-3 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు. వాళ్ళకు అక్కడ మంచి వాతావరణం అనేది మంచిగా ఉన్న దానికి వాళ్ళకి సెట్ అవుతారు అనమాట. సో చాలామంది ఫెయిల్ అవుతారు, ఎందుకంటే సరిగా తిండి ఉండదు, నిద్ర ఉండదు. మనకు ఇక్కడ ఉన్నంత సౌలభ్యం అయితే అక్కడ ఉండదు అనమాట. ఓకేనా. సో ఇంటికాడ ఉన్న ఎంతైనా ఇది వేరే, అది వేరే. సో ఇది గొర్రెల కాసుడు ఏంటంటే, గొర్రెల కాసినాం అనుకో, సొంత 4 చేసుకొని గొర్రెలు కాసినాం అనుకో, సో దానికి మనకు చేసిన ఫలితానికి అయితే వస్తుంది. కానీ ఇక్కడ కూడా ఖచ్చితంగా కష్టాలు అయితే ఉంటాయి, అక్కడ కూడా కష్టాలు ఉంటాయి, ఇక్కడ కూడా కష్టాలు ఉంటాయి. కాబట్టి కానీ ఏదంటే ఇక్కడ అనేది వాతావరణము, మన తిండి అవన్నీ ఇల్లు కాబట్టి మంచిగా ఉంటుంది. అక్కడ ఏంటంటే భయం దొరకదు. ఓకేనా. సో అది నేను చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, నేనేమో వెళ్ళే వాళ్ళనేమో అద్దంటలేను. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, ఉండేవాళ్ళు ఉండను. కానీ సో ఇది చేసుకున్న మంచిది, అది చేసుకున్న మంచిదే. కానీ అక్కడ పడితే పడుతుంది, పడేది మనకు ఎగబడి అనే మాటలు అయితే ఉన్నది. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఒకళ్ళు పైసలు ఇచ్చేది ఉంటే, అంటే నువ్వు ఏమైనా ఇంకా పైసలు ఇస్తావు అనేసి నువ్వు నిలబడి అడగచ్చు. అక్కడ దేశంలో అట్లా ఉండదు. ఆడ పోయినాక ఏం చేస్తారంటే, నువ్వు ఎంతైనా బానిస కింద బానిసనే. ఏమైనా ఎదురుగా నువ్వు మాట్లాడినా కానీ నువ్వు అంతా అంటే మనకు అది రేషన్ మీద అయితే అలాంటి పైసలు అయితే వసూలు చేయలేవు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పుడు చప్పుడు తీసుకురావాలి, అంతే ఉంటుంది ఆడ. ఓకేనా. సో నాకు తెలిసిన వాటికైతే ఇదన్నమాట. సో మరి ఈ యొక్క మందు చెప్పేసిన కదా ఇలాంటిది. సో ఇలాంటి మరి మంచి మంచి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి నేను